హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అక్షరం ఎడ్యుకేషన్స్. సో ఎప్పటి నుంచో ఎదురు చూసినటువంటి టెట్, అలానే ఏపీకి సంబంధించిన టెట్ నోటిఫికేషన్, అలానే డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయింది. సో నంబర్ ఆఫ్ పోస్ట్స్ ఎంత అనేవి పక్కన పెట్టుకోండి. సో ఎగ్జామ్ డేట్ వాళ్ళు ఇచ్చారు కాబట్టి మనం ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు అప్లై చేసి దానికి సంబంధించి మీ సాధ్యమైనంత కృషి అనేది చేయండి. సో దీనికి సంబంధించి టెట్ నోటిఫికేషన్ అయితే రేపు రిలీజ్ చేయబోతున్నారు. సో 8వ తారీఖు ఫిబ్రవరి 8 నుంచి ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయబోతున్నారు. ఫిబ్రవరి 8న రిలీజ్ చేసే ఈ నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే ఏపీ టెట్కి సంబంధించింది. చూడండి ఒకసారి. ఈ నోటిఫికేషన్లో ఏదైతే ఉంటుందో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. సో ఆన్లైన్లో జరిగే టెస్ట్ పూర్తిగా మనకు తెలిసినట్లే అన్ని ఆబ్జెక్టివ్ టైపే ఉంటాయి మొత్తం. సో ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, పూర్తిగా ఆన్లైనే. దీనికి వెబ్సైట్ వచ్చేసరికి మనకి CSE.AP, మనకు తెలిసిన విషయమే. ఒకసారి ఇక్కడ స్క్రోల్ చేస్తున్నాను, అది కూడా చూడండి. దీనికి ఫీజు చెల్లించడానికి స్టార్టింగ్ డేట్ వచ్చేసరికి 8/2/24 నుంచి ఫీజు అనేది స్టార్ట్ అవుతుంది. అంటే రేపటి నుంచి ఫీజు అనేది స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసరికి 17/2/24 17/2/24 దీనికి లాస్ట్ డేట్గా చెప్పడం అనేది జరిగింది. ఓకే, ఎగ్జామ్ ఫీజు చెల్లించడానికి ఇది. మరి ఈ టెట్కి అప్లికేషన్ స్టార్ట్ అయ్యేది వచ్చేసరికి 18వ తారీఖు. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి కూడా 8వ తారీఖు స్టార్టింగ్ డేటు. అలానే అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసరికి 18/2/24. బాగా గుర్తుపెట్టుకోండి, లాస్ట్ డేట్ వచ్చేసరికి 18/2/24. దేనికి? టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి డేట్స్ ఇవన్నీ. సో ఈ ఎగ్జామ్ వచ్చేసరికి పూర్తిగా కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామే జరుగుతుంది. అలానే దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ వచ్చేసరికి 23వ తారీఖు రిలీజ్ చేస్తారండి. 23/2/24 రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. 23/2/24 రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. మరి ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి, ఏపీ టెట్ ఎగ్జామ్స్ ఎప్పటి నుంచి జరుగుతాయంటే ఈ నెల 27 నుంచి వచ్చే నెల 9వ తారీఖు వరకు, అంటే 9th మార్చి వరకు ఈ ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఇక్కడ మనం ఒకటి గమనించుకోవాలి, 25 మనకి గ్రూప్ 2 ఎగ్జామ్ అనేది ఉంది. 25th గ్రూప్ 2 ఎగ్జామ్ ఉంది. మరి వెంటనే 27th నుంచి ఇవి కండక్ట్ చేస్తున్నారు. సో డేట్స్ క్లాష్ కాలేదు, కానీ సో ప్రిపరేషన్లో కొంచెం దీనికి సంబంధించిన ఇది అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఎవరైతే అభ్యర్థులు ప్రిపేర్ అవుతున్నారో జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ప్రిపేర్ అవ్వండి. ఓకే, అలానే దీనికి సంబంధించి ఈ 9th మార్చి వరకు జరిగిన రిజల్ట్స్ అనేవి 14వ తారీఖున రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. టెట్కి సంబంధించి సైకాలజీ మన ఛానల్లో ఉచితంగా అందించాం, ఒకసారి అది చూడండి. అలానే లెసన్ వైజ్ క్వశ్చన్స్ కూడా లెసన్ వైజ్గా ఒక్కొక్క వీడియో చేయడం కూడా జరిగింది. సైన్స్, సోషల్, తెలుగు సంబంధించిన తెలుగు మెథడాలజీస్ కానీ ట్రైమెజర్స్ కానీ అన్నీ చేసాం. ఒకసారి ఆ ప్లేలిస్టులు ఈ వీడియో లింక్లో పెడతాను, అది కూడా చూడండి ఒకసారి. ఓకే, అలానే టెట్ ఎగ్జామ్ రిజల్ట్ 14 వస్తుంది. మరి డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఎట్ ద సేమ్ టైం ఒకేసారి రిలీజ్ చేశారు. సో ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఒకేసారి రిలీజ్ చేశారు. ఈ డిఎస్సి నోటిఫికేషన్ వచ్చేసరికి ఇది కూడా CBT కంప్యూటర్ బేస్డ్ టెస్టే ఉంటుంది. ఇది కూడా కంప్యూటర్ బేస్డ్ టెస్టే. మరి దీనికి సంబంధించి ఫీజు అనేది ఫిబ్రవరి 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ఆన్లైన్ పేమెంట్, ఫీజు, అలానే ఆన్లైన్ అప్లికేషను. నెక్స్ట్ దీనికి సంబంధించి ఫైనల్ డేట్ ఎప్పుడు అంటే అప్లై చేసుకోవడానికి 22వ తారీఖు దీనికి ఫైనల్గా అప్లై చేసుకోవచ్చు. 22వ తారీఖు వరకు ఇది ఫైనల్గా అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించి ఎగ్జామ్స్, సో ఇక్కడ 9th మార్చితో ఈ టెట్ ఎగ్జామ్ అయిపోతే, టెట్ ఎగ్జామ్ అయిపోయిన కరెక్ట్గా ఒక 6 రోజులకి, అంటే 15th మార్చ్ 2024 నుంచి మనకి డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. ఓకే, 15 నుంచి డిఎస్సి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. 30వ తారీఖు వరకు ఈ ఎగ్జామ్స్ జరుగుతాయని చెప్పి మనం చెప్పుకోవచ్చు. అలానే ఏప్రిల్ 7వ తారీఖున దీనికి సంబంధించిన రిజల్ట్స్ అనేది రిలీజ్ చేస్తారట. ఓకే, మార్చి 15 నుంచి మార్చి 30 వరకు డిఎస్సి ఎగ్జామ్స్ జరిపి ఏప్రిల్ 7వ తారీఖున దీనికి సంబంధించిన రిజల్ట్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పి ఇప్పుడే చెప్పడం అనేది జరిగింది. సో ఎన్ని పోస్టులు బేసిక్గా రిలీజ్ చేశారు అంటే ఓవరాల్గా మనం చూసుకుంటే 6,100 పోస్టులు 6,100 పోస్టులు రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఈ 6,100లో స్కూల్ అసిస్టెంట్లు కనుక చూసినట్లయితే 2,299. అలానే SGT చూసినట్లయితే 2,280 పోస్టులు SGTలు. నెక్స్ట్ PGTలు చూసినట్లయితే 215. నెక్స్ట్ TGT వచ్చేసరికి
1264, ప్రిన్సిపల్ పోస్టులు 42. సో ఇవన్నీ కలిపి మొత్తం 6100 పోస్టులు అనేవి రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఎస్జిటీలు 2280 మాత్రమే రిలీజ్ చేయడం జరిగిందని చెప్పి మనం గమనించుకోవచ్చు. సో దీనికి అప్లికేషన్ సబ్మిషన్ వచ్చేసరికి 12వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. మరి 22వ తారీఖున దీనికి సంబంధించిన అప్లికేషన్ అనేది కంప్లీట్ అవుతుంది. దీనికి సంబంధించి ఎగ్జామ్స్ వచ్చేసరికి డిఎస్సి ఏమో 15వ తారీఖు నుంచి మార్చి 15 నుంచి స్టార్ట్ అవుతాయి. టెట్ ఎగ్జామ్ వచ్చేసరికి ఏమో ఈ నెల 27 నుంచి వచ్చే నెల 9 వరకు టెట్ ఎగ్జామ్ అనేది జరుగుతుంది. ఓకే, సో డేట్స్ అనేవి మీరు బాగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ 25th గ్రూప్ 2 ఉంది, 27th మనకి ఎగ్జామ్ ఉంది. అలానే మనం గమనించినట్లయితే 9th మార్చ్ ఆ ఎగ్జామ్ అయిపోతే మళ్ళీ 15th మార్చ్ నుంచి ఈ 15 డేస్ ఈ ఎగ్జామ్స్ అనేవి మనకు జరుగుతున్నాయి. ఓకే, డిఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి 15 డేస్లో జరుగుతున్నాయి. అలానే ఏప్రిల్ 7వ తారీఖు కల్లా రిజల్ట్ రిలీజ్ చేయాలనే ఆలోచనలో ఉన్నారు. ఓకే, సో ఇందులో భాగంగా మనకి ప్రతి సబ్జెక్ట్కి సంబంధించినటువంటి మెటీరియల్ కానీ అలానే ప్రతి సబ్జెక్ట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం మన అక్షరం ఎడ్యుకేషన్స్లో వీడియోస్ రూపంలో మీకు అందించడం జరిగింది. ఒక్కసారి కిందన్న ప్లేలిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ డిస్క్రిప్షన్ ఏదైతే ఉంటుందో అది చెక్ చేయండి. దాంట్లో ప్లేలిస్టులు మొత్తం ఇచ్చాము. తర్వాత మీకు ఇంకా మెటీరియల్ కావాలంటే మనకి సెర్చ్ చేయండి, అక్షరం ఎడ్యుకేషన్స్ అనే యాప్ ఉంటుంది. చూడండి ఒకసారి, అక్షరం ఎడ్యుకేషన్స్ లింక్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఈ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. మీకు హోమ్ పేజీలోనే మీకు సంబంధించిన మెటీరియల్ మొత్తం మీకు అవైలబుల్గా ఉంటుంది. సో డౌన్లోడ్ చేసుకొని ఈ యాప్ యూజ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ.